Good morning, students. So, in the last class, we have finished force exerted by jet on series of wings, straight wings. So now we are moving to the very important topic. Okay, based on this vane, based on this plate, we can solve the problems in turbines also, right? We have remaining two cases pending. That is, jet impinges on a fixed curved plate. ఓకే కర్వ్డ్ ప్లేట్ ఒకటే బట్ ఇక్కడ టూ కేసెస్ ఉన్నాయి జట్టు స్ట్రైక్ అయిన దాన్ని బట్టి టూ కేసెస్ ఉన్నాయి ఓకే డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా సో దిస్ ఈస్ కర్వ్డ్ వేన్ ప్లేట్ వేన్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్లేట్ వేన్ is nothing but plate. It is fixed. It has been fixed curved plate. So we have observed here the jet strikes this curved plate at the center of this curved jet striking this curved plate at the center. So after striking, the jet is moving along the curved plate on both sides. ఎలా అయితే స్ట్రైట్ ప్లేట్ కి టూ సైడ్స్ అట్లా వెళ్ళిపోయిందో ఇక్కడ కర్వ్డ్ ప్లేట్ కి టూ సైడ్స్ అలా వెళ్ళిపోతుంది. సింపుల్ కేసు ఇది, ఎందుకంటే ఫస్ట్ కేసు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్ట్రైట్ ఫిక్స్డ్ ప్లేట్ కి సెంటర్లో స్ట్రైక్ అయినప్పుడు మనకు వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఇనిషియల్ వెలాసిటీ v, ఫైనల్ వెలాసిటీ 0 ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ పైపు జెట్ స్ట్రైక్ అయింది, ఇటు సైడ్ వెళ్ళింది. రైట్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, దాన్ని మనం ఇక్కడ v1x అనుకున్నాం. ఎక్స్ డైరెక్షన్ కదా ఇనిషియల్ కాబట్టి v1x అనుకున్నాం. అది ఎంత v అంటే ఎంత కొంత వెలాసిటీ ఉంటుంది కదా. రైట్, ఈ వెలాసిటీ vతోని ఈ ప్లేట్ని స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అవ్వగానే ఏమైంది, ఇటు సైడ్ వెళ్ళట్లేదు, మూవ్ అవుతలేదు, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ ప్లేట్. సో బికాస్ ఆఫ్ దిస్ ఫిక్స్డ్ పొజిషన్ ద జెట్ ఈస్ మూవింగ్ అలాంగ్ దిస్ కర్వ్డ్ ప్లేట్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ లైక్ దిస్. చూడండి మూమెంట్ ఎలా ఉంది, డైరెక్ట్ ఇట్లా స్ట్రైక్ అయ్యి ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళలే, అంతేనా, ఇట్లా వెళ్ళింది. కర్వ్ లాగా వెళ్ళింది, ఇంక్లినేషన్ లాగా వెళ్ళింది, అంతేనా. రైట్, ఇలా ఇంక్లినేషన్ వెళ్ళిన దానికి ఎంత వెలాసిటీ, యాక్చువల్గా v. మామూలుగా ఇట్లా వెళ్ళినప్పుడు వెలాసిటీ vనే, బట్ అది y డైరెక్షన్లో ఉంది కాబట్టి మనము 0 అని తీసుకున్నాం. రైట్, ఇక్కడ కూడా వెలాసిటీ ఉన్నట్టే స్ట్రైట్ ప్లేట్లలో. సో ఇలా తిరిగింది, అది ఎలా వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది జెట్ అనేది. సో మనకి ఇట్లా ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు ఎంత యాంగిల్తో వెళ్తుందమ్మా, థీటా యాంగిల్. అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఎంత, దిస్ వన్, ఇక్కడ ఈ యాంగిల్ అనమాట. ఈ సెంటర్ పాయింట్ తీసుకొని ఈ కర్వ్కి దీనికి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత, థీటా. అదే యాంగిల్ ఇక్కడ, ఈ థీటా యాంగిల్తోని వెళ్తుంది, అంతే కదా. కర్వ్డ్ ప్లేట్ ఇట్లా టచ్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళదు, ఎందుకంటే కర్వ్ లాగా ఉంది కాబట్టి ఇట్లనే వెళ్తుంది. సో మనం ఏం చేస్తాం అప్పుడు, ఇలా ఇంక్లినేషన్ ఉన్నదానికి ఎప్పుడైనా టూ పార్ట్స్ ఉంటాయి, సింగిల్ పార్ట్ ఉండదు ఇంక్లినేషన్ ఉన్నప్పుడు. గుర్తుందా మీకు మెకానిక్స్లో ఉంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వస్తాయి, అదే మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్లో. రైట్, సో దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం. వి కదా ఇది, హారిజాంటల్ ఒకటి, వర్టికల్ ఒకటి. ఈ వెలాసిటీ విని టూగా స్ప్లిట్ చేసుకుంటాం. ఒకటి హారిజాంటల్ కంపోనెంట్ అవుతుంది, ఒకటి వర్టికల్ కంపోనెంట్ అవుతుంది. సో ఇక్కడ హారిజాంటల్ కంపోనెంట్ అంటే ఏంటిది, ఎక్స్. ఇక్కడ v2x అని తీసుకున్నాం, ఎందుకంటే ఇనిషియల్గా ఉన్నదాన్ని v1x అనుకున్నాం, అంటే v1, ఇది v2. సో ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఎక్స్, ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఎక్స్. సో v2x ఎంత, v cos theta, అంతే కదా. హారిజాంటల్ కంపోనెంట్ ఏమవుతుంది, v cos theta. నెక్స్ట్ వర్టికల్ కంపోనెంట్ ఏమవుతుందమ్మా, v sin theta. ఇదేంటి చూడండి, v2y. సో మనకి ఇది అవసరం లేదు ఇక, ఎందుకంటే మనకు వర్టికల్ డైరెక్షన్లో కాదు కదా, వై డైరెక్షన్ కాదు కదా, ఎక్స్ డైరెక్షన్ కావాలి. సో ఇప్పుడు డయాగ్రామ్ చూసి చెప్పొచ్చు మనం, ఎక్స్ డైరెక్షన్లో ఇనిషియల్ వెలాసిటీ v, ఫైనల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షనే కదా ఇది,
v cos theta అంటే అక్కడ 0 ప్లేస్లో ఏమొచ్చింది మనకు v cos theta. ఇది ఒక్కటే తేడా ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి మధ్య, రైట్? డెరివేషన్ కూడా సింపులే. సో ఇవన్నీ మనకు తెలుసు. v అంటే వెలాసిటీ ఆఫ్ జెట్, a అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ జెట్, theta అవుట్లెట్ యాంగిల్ ఆఫ్ జెట్, w స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ లిక్విడ్, అండ్ m0 తెలుసు మాస్ ఫ్లో రేట్, w/g av. సో ఇక్కడ చూడండి, ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఇన్ x డైరెక్షన్ ఎంత v1x is equal to v. ఫైనల్ వెలాసిటీ ఇన్ జెట్ ఇన్ x డైరెక్షన్ v2x is equal to మనకి ఇక్కడ ఏంటిది v cos theta అనేది రావాలి. బట్ ఏం రాసినాం మేడం, మైనస్ రాసినాం, మైనస్, అంతేనా? మైనస్ రాసినాం. ఎందుకు రాసినాం? అది ఎటు సైడ్ వస్తుంది, పోవడేమో ఇటు పోతుంది, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, అంతే కదా? ఈ డైరెక్షన్ ఉందంటే ఈ డైరెక్షన్లో వస్తుంది, అంటే దీనికి వెళ్ళేదానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి మనం మైనస్ తీసుకుంటాం. ఓకే, నెగిటివ్ సైన్ ఈజ్ డ్యూ టు v cos theta ఈజ్ ఇన్ నెగిటివ్ x డైరెక్షన్. సో ఫోర్స్ ఎక్సర్టెడ్ బై జెట్ ఇన్ x డైరెక్షన్ Fx is equal to m0 v1x minus v2x, రైట్? ఇదే మన మెయిన్ ఫార్ములా, ఫస్ట్ వచ్చిన ఫార్ములా, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. Fx is equal to ఏంటిది, ఫోర్స్ ఎక్సర్టెడ్ బై జెట్ in x direction m0 v1 minus v2 or v1x minus v2x. సో m0 అంటే w/g av, అన్నిటికీ కామన్ ఇది, w/g av. నెక్స్ట్ v1x ప్లేస్లో ఏంటి v, అండ్ మైనస్ ఉంది ఇక్కడ, మైనస్ v2x అంటే ఏంటిది మైనస్ v cos theta, అంటే బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్ v cos theta. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇదేమో ఇంకొక మైనస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో w/g av, రైట్? v ప్లస్ అదే v ప్లస్ v cos theta, v ప్లస్ v cos theta. సో ఇప్పుడు ఇక్కడ రెండు vలు ఉన్నాయి కదా ఇందులో, ఇక్కడ v కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ cos theta ఉంటుంది, అంతే కదా? సో v బయటకు వస్తే ఏమవుతుంది, w/g av² 1 ప్లస్ cos theta. ఒకసారి ఫస్ట్ ప్లేట్ గుర్తు తెచ్చుకోండి, ఫోర్స్ ఎక్సర్టెడ్ బై జెట్ ఆన్ ఏ స్ట్రైట్ ప్లేట్, ఫిక్స్డ్ ప్లేట్, స్ట్రైట్ ఫిక్స్డ్ ప్లేట్, w/g av². సో ఫోర్స్ ఎక్సర్టెడ్ బై జెట్ ఆన్ ఏ కర్వ్డ్ ప్లేట్, ఫిక్స్డ్ కర్వ్డ్ ప్లేట్ ఏంటిది, జస్ట్ ఒక 1 ప్లస్ cos theta యాడ్ అయింది అంతే, w/g av² ఇంటూ 1 ప్లస్ cos theta. అదేనా? నెక్స్ట్ కమింగ్ టు దిస్ ప్రాబ్లమ్, a jet of water, అంతా అవే కదా, ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తాను. a jet of water 10 centimeter jet అది మూవింగ్ విత్ a velocity of 30 meter per second, 30 centimeter, 30 meter per second, strikes a curved ఫిక్స్డ్ సిమెట్రికల్ ప్లేట్ ఎట్ ది సెంటర్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎక్కడ కర్వ్డ్ ఫిక్స్డ్ సిమెట్రికల్ అంటే కరెక్ట్గా సెంటర్లో తగులుతుంది అన్నట్టు జెట్. ఆ సెంటర్ నుంచి ప్లేట్ ఎట్లున్నది సిమెట్రిక్, అంటే అటు ఎంత కర్వ్ ఉందో ఇటు కూడా అంతే కర్వ్ ఉన్నట్టు, సిమెట్రీ అంటే కరెక్ట్గా ఇక్కడ స్ట్రైక్ కావాలి జెట్ ఎట్ ది సెంటర్, అంటే ఇటు ఎంత ఉందో పాటు ఇటు కూడా అంతే ఉన్నట్టు స్ట్రైక్ అవుతుంది అన్నట్టు. Find the force exerted by the jet of water in the direction of the jet, and Fx. If the jet is deflected through an angle of 120 degrees at the outlet of the curved plate. ఎంత డిఫ్లెక్ట్ అయిందంట, 120 degrees డిఫ్లెక్ట్ అయింది. ఇది ఇంపార్టెంట్, మీరు ఇక్కడ కూడా నోట్ చేసుకోండి. మనకు θ 120 degrees కాదు, ఎంత డిఫ్లెక్ట్ అయింది ఈ పాయింట్ చదవండి, డయాగ్రామ్లో చూపెడతాం. If the jet is deflected through an angle of 120 degrees at the outlet of the curved plate, అంటే జెట్ ఇలా వచ్చి దీన్ని స్ట్రైక్ అయ్యి ఎంత యాంగిల్ డిఫ్లెక్ట్ అయింది,
120 degrees. 120 degrees అంటే ఇటు సైడ్ ఎంత యాంగిల్ డిఫ్లెక్ట్ అయింది? 120 degrees. మనకు కావాల్సిన యాంగిల్ ఏంది? ఇటు సైడ్ కదా, ఓకేనా? డిఫ్లెక్ట్ అయిన యాంగిల్ ఇచ్చిండు 120 degrees అని. ఇట్లా డిఫ్లెక్ట్ అయింది అంటే ఇటు సైడ్ ఎంత ఉంటుంది? టోటల్గా 120 అయింది అన్నాడు కదా. ఈ టోటల్ ఎంత ఉంటుంది? యాక్చువల్గా 180 ఉంటుంది. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది 180. అందులో 180లో ఎంత డిఫ్లెక్ట్ అయింది? 120 degrees. అంటే రిమైనింగ్ ఎంత? 60 degrees. రిమైనింగ్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే మనం యాంగిల్ దేంతో తీసేది? ఎక్స్ డైరెక్షన్తోనే కదా, ఇటు సైడే కదా మనం హారిజాంటల్ కంపోనెంట్, వర్టికల్ కంపోనెంట్ తీసుకున్నాం. అందుకే మనకు ఇటు సైడ్ ఉన్న యాంగిల్ కావాలి, ఇటు సైడ్ ఉన్నది కాదు. సో ఇటు సైడ్ 120, రిమైనింగ్ ఎంత? 60. టోటల్ 180 ఉంటుంది కాబట్టి. సో జెట్ యాంగిల్ at outlet theta is equal to 180 minus 120, that is 60 degrees, right? ఇంకా మనకి ఫార్ములా తెలుసు కదా, F equal to W by G AV square 1 plus cos theta. ఇలా W specific weight of water in Newton per meter cube 9810 Newton, అది G 9.81. ఏరియా కనుక్కోవాలి, 5/4 d square. డయామీటర్ సెంటీమీటర్లు ఇచ్చింది కాబట్టి మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 0.1. సో A is equal to 5/4 d square, 5/4 0.1 square, 7.8 into 10 to the power minus 3 meter square into V అంటే 30 meter per second into 1 plus cos theta. ఇదంతా సింప్లిఫై చేస్తే ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ ఎంత? 10602.8 న్యూటన్స్. సో అది మన ప్రాబ్లం, రైట్? నెక్స్ట్ లాస్ట్ కేస్, ఇంకా మన ఈ ఇంపాక్ట్ ఆఫ్ జెట్లో లాస్ట్ కేస్. ఇంతవరకు ఏమేమి నేను ఒకసారి రిమైండ్ చేసుకున్నా. ఫోర్స్ ఎక్సర్టెడ్ బై జెట్ ఆన్ ఏ ఫిక్స్డ్ వర్టికల్ ప్లేట్, ఫోర్స్ ఎక్సర్టెడ్ బై జెట్ ఆన్ ఏ fixed inclined plate. Next, force exerted by jet on a moving fixed vertical moving force exerted by jet on a moving plate. The force exerted by jet on a series of curved vanes. And today's case is force exerted by jet on a fixed curved vane. Right? So far we have completed 5 cases, and this one is the last case. It is very, very important. So based on this only we can easily solve the problem in turbines also, right? So what is this case? Important case. Force exerted by jet on a moving curved vane. Okay, na? Moving curved vane. ఇంతకుముందు ఫిక్స్డ్ కర్వ్డ్ వేన్, ఇక్కడ మూవింగ్ కర్వ్డ్ వేన్. అండ్ ఇందులో వెలాసిటీ ట్రయాంగిల్స్ అని ఉంటాయి, డ్రా చేయడం. అవి ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. అవి డ్రా చేస్తే మనం ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఈజీగా డ్రా చేయడం నేర్చుకోవాలి. అలా డ్రా చేసినప్పుడే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, లేకపోతే సాల్వ్ చేయలేము. అండ్ ఇక్కడ ఒకటి చూడండి, ఇది మనకు కర్వ్డ్ వేన్. ఇంతకుముందు జెట్ ఎక్కడ స్ట్రైక్ అయింది? సెంటర్లో. బట్ ఇప్పుడు ఎక్కడ స్ట్రైక్ అవుతుంది చూడండి? ఎంట్రన్స్లో, ఇక్కడ చివర్లో. So jet strikes at this point, so leaving at this point. So and plate is also moving with velocity u. So right here, consider a jet strikes at one tip of a moving curved vane tangentially. ఇక్కడ టచ్ అవుతుంది. Since the jet strikes tangentially, so tangential strike అవుతుంది కదా, the loss of energy due to impact is 0. So the jet moves over the surface of the vane and leaves an other end. సో ఏంది? జెట్ అనేది టాంజెన్షియల్గా ఎంటర్ అవుతుంది. సో ఇలా దీని మీద మూవ్ అవుతూ మళ్ళీ టాంజెన్షియల్గానే బయటకు వస్తుంది అని చెప్తుండ్రు. సో ఈ కేసులో మనం ఇప్పుడు వెలాసిటీ ట్రయాంగిల్స్ గీసి ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? So let V1 is equal to velocity of jet at inlet. ఇక్కడ ఉన్నది ఎంట్రన్స్ ఏదైతుందో
అది వెలాసిటీ ఆఫ్ v1 ఇక్కడ ఎంట్రన్స్ అవుతుంది. అది ఎంత యాంగిల్తో ఎంట్రన్స్ అవుతుందమ్మా? ఆల్ఫా యాంగిల్ తోటి. నెక్స్ట్ లివింగ్ ఇక్కడ v2 ఇక్కడ ఉంది, ఇది ఈ మధ్యది చివరిది కాదు, ఇలా వెళ్తుంది v2. నెక్స్ట్ ఇదంతా ఇనిషియల్ దాన్ని రాసుకుంటున్నాం ఫస్ట్. నెక్స్ట్ u1 వెలాసిటీ ఆఫ్ వేన్ ఎట్ అవుట్లెట్. ఫస్ట్ ఏమో వెలాసిటీ ఆఫ్ జెట్, జాగ్రత్తగా గమనించండి. వెలాసిటీ అనే ఉంటుంది కానీ వేన్ దా జెట్ దా అనేది మనం గమనించాలి. v1 ఏమో వెలాసిటీ ఆఫ్ జెట్ ఎట్ ఇన్లెట్. నెక్స్ట్ u1 వెలాసిటీ ఆఫ్ వేన్ ఎట్ ఇన్లెట్. అది ఇక్కడ రాసుకున్నాం మనం ట్రయాంగిల్ లాగా చేసుకున్నప్పుడు. వెలాసిటీ ఆఫ్ వేన్ అంటే ఎంత? గిరిందే కదా, వేన్ ఇదే కదా, దీని వెలాసిటీ ఎంత? u. బట్ ఇనిషియల్ లెవెల్లో ఎంత తీసుకుంటున్నాం? ఇది ఇటు సైడ్ కదా ఎంట్రన్స్, కాబట్టి ఇటు సైడ్ ఉన్నాయని 1 1 1లో, బయటకు వచ్చేటివన్నీ 2 సైడ్. సో వేన్ వెలాసిటీ ఎంత? u కాబట్టి u1 అని తీసుకున్నాం. అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఇక్కడ వరకు. నెక్స్ట్ ఆల్ఫా యాంగిల్స్. ఇక్కడ మనకు 4 యాంగిల్స్ ఉంటాయి మొత్తం, ఆల్ఫా, బీటా, టీటా, ఫై అని. చాలా జాగ్రత్తగా ప్రతి టర్మినాలజీ తెలిస్తేనే నీకు వెలాసిటీ ట్రయాంగిల్స్ గీస్తుంది. వెలాసిటీ ట్రయాంగిల్స్ గీస్తేనే నువ్వు వేరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది, లేకపోతే సాల్వ్ చేయలేము. సో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆల్ఫా టర్మినాలజీ ఇంపార్టెంట్. ఫస్ట్ v1 అంటే తెలుసుకున్నాం, నెక్స్ట్ u1 అంటే తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆల్ఫా ఇన్లెట్ జెట్ యాంగిల్. u1 ఆల్ఫా అంటే ఏంటిది? ఇన్లెట్ జెట్ యాంగిల్. ఎందుకంటే v1 వెలాసిటీ ఆఫ్ జెట్ ఎట్ ఇన్లెట్ కదా. సో ఇన్లెట్ జెట్ యాంగిల్ ఆర్ the angle made by the jet with the direction of motion of vane at inlet. ఇన్లెట్ జెట్ యాంగిల్ ఆల్ఫా అనేది, ఓకేనా? ఇన్లెట్ జెట్ యాంగిల్ అని అనొచ్చు, లేకపోతే ద యాంగిల్ మేడ్ బై ది జెట్ స్ట్రైక్ అవుతుంది కదా, విత్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ ఎట్ ఇన్లెట్. విత్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్ ఎట్ ఇన్లెట్, రైట్? ఓకే. నెక్స్ట్ VR1 relative velocity between jet and vane at entrance. మధ్యలో ఇప్పుడు మనం v1 అంటే వెలాసిటీ ఆఫ్ జెట్, ఇది u1 వెలాసిటీ ఆఫ్ వేన్. ఈ రెండింటి యొక్క రిలేటివ్ వెలాసిటీ దేనికోసం ఇండికేట్ చేసినాం? VR1 తోటి ఇండికేట్ చేసినాం, రైట్? సో theta angle made by the relative velocity VR1 with the direction of motion or inlet vane angle. theta ఏంటిది? ఇన్లెట్ వేన్ యాంగిల్. ఆల్ఫా ఇన్లెట్ జెట్ యాంగిల్, ఇది ఇన్లెట్ వేన్ యాంగిల్ ఆర్ యాంగిల్ మేడ్ బై ది రిలేటివ్ వెలాసిటీ విత్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ ఎట్ ఇన్లెట్. నెక్స్ట్ VW1 world component or horizontal component of velocity v1. Next VF1 flow component or vertical component of velocity v1. సింపుల్ అమ్మా. నెక్స్ట్ VW1 అంటే ఏంటిది? ఇప్పుడు v1 ఇంక్లినేషన్లో ఉంది కదా, విత్ యాంగిల్ ఆల్ఫా తోటి. దీని యొక్క దీన్ని ఏం చేస్తాం మనం? v1ని స్ప్లిట్ చేస్తాం కదా. ఇంక్లినేషన్లో ఉన్నదానికి హారిజాంటల్ కంపోనెంట్ రాస్తాం, వర్టికల్ కంపోనెంట్ రాస్తాం. సో ఒకటి VW1, దీని హారిజాంటల్ కంపోనెంట్ ఏంటిది? v1కి VW1 అవుతుంది. దీన్నే మనం వరల్డ్ వెలాసిటీ అని అనుకుంటాం. నెక్స్ట్ దీనికి వర్టికల్ కంపోనెంట్ ఏంటి? VF1 ఫ్లో వెలాసిటీ ఆర్ వర్టికల్ కంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ v1. VR1 కూడా స్ప్లిట్ చేయొచ్చు, ఇటొకటి వస్తుంది, ఇటొకటి వస్తుంది, ఓకేనా? VF1 ఇప్పుడు VR1 కూడా వర్టికల్ కంపోనెంట్ అవుతుంది, అర్థమైందా? ఓకే, చూడండి మళ్ళీ ఇన్లెట్ టర్మ్స్ అన్ని. v1 ఏమో ఇన్లెట్ జెట్ వెలాసిటీ, అండ్ u1 ఇన్లెట్ వేన్ వెలాసిటీ. నెక్స్ట్ ఆల్ఫా ఇన్లెట్ జెట్ యాంగిల్, జెట్తో చేస్తాను కాబట్టి. నెక్స్ట్ ఇది ఇన్లెట్ వేన్ యాంగిల్ theta. అండ్ నెక్స్ట్ VR1 రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ జెట్ అండ్ వేన్. రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ జెట్ అండ్ వేన్. ఎందుకు రిలేటివ్ వెలాసిటీ వచ్చింది? ఎందుకంటే జెట్ మూవ్ అవుతుంది, జెట్కు వెలాసిటీ ఉంది, వేన్ కూడా మూవ్ అవుతుంది కదా. వేన్ అంటే ప్లేట్, కర్వ్డ్ ప్లేట్ కూడా మూవ్ అవుతుంది, ఎందుకంటే మనం మూవింగ్ ప్లేట్ కదా తీసుకుంటే, ఫిక్స్డ్ కాదు కదా. సో అదన్నమాట. ఆ రెండింటి యొక్క రిలేటివ్ వెలాసిటీ ఏంటిది? VR1. ఈ VR1 దీంతో చేసే యాంగిల్ θ. నెక్స్ట్ VW1 అంటే ఏంటి?
V1 యొక్క హారిజాంటల్ కంపోనెంట్, ఎందుకంటే ఇది యాంగిల్తో ఇంక్లైన్ అవుతుంది కాబట్టి దాని యొక్క హారిజాంటల్ కంపోనెంట్ VW1. నెక్స్ట్ వర్టికల్ కంపోనెంట్ VF1. దీన్ని VW1 ని వరల్డ్ వెలాసిటీ అంటాం, దీన్ని ఫ్లో వెలాసిటీ అంటాం. రైట్, ఓకే. ఎగ్జిట్లోకి రండి. ఇది ఎంట్రన్స్ గీయగలిగిన ఎంట్రన్స్లో ఇది ఎలా ఉందో అలా గీసుకుంటే సరిపోతుందమ్మా. ఇవి గీయడం మీకు తెలిస్తే నెక్స్ట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇవి ఏమి ఇచ్చిండో అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, సబ్స్టిట్యూట్ చేసి మ్యాథమెటికల్గా సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జిట్లోకి రండి. ఇక్కడ బయటికి ఎలా వెళ్తుంది? V2 ఇక్కడి నుంచి వెళ్తుంది. ఓకే, V2 అనేది ఏంటిది? ఇన్లెట్ అవుట్లెట్ జెట్ వెలాసిటీ. V2 ఏంటిది? అవుట్లెట్ జెట్ వెలాసిటీ. నెక్స్ట్ U2 అవుట్లెట్ వేన్ వెలాసిటీ, అవుట్లెట్ వేన్ వెలాసిటీ. నెక్స్ట్ VR2, ఇంతకుముందు ఉన్నది ఇది మధ్యలో రాదు, VR1 అనేది ఇదంటే మిడిల్లో వచ్చింది, బట్ ఇక్కడ VR2 చివరికి వస్తుంది మనకి. ఈ రెండింటి యొక్క రిలేటివ్ వెలాసిటీ అదే అవుట్లెట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సార్ ఇంతకుముందు ఇది V2 ఇటు రావాలి, VR2 అటు రావాలి అనుకోకండి. ఇట్ ఈస్ కరెక్ట్. V2 ఇక్కడే ఉంటుంది, VR2 ఇటు సైడ్ వస్తుంది. సో ఈ రెండింటి యొక్క రిలేటివ్ వెలాసిటీ ఏంటిది? VR2. ఓకే, సో ఇప్పుడు మనకు VW2 ఏడ రావాలి? గీడ రావాలి, టోటల్గా ఇక్కడ రాదు. ఎందుకంటే మనకు V2 అనే దాని యొక్క హారిజాంటల్ కంపోనెంట్ VW2 అండ్ V2 యొక్క వర్టికల్ కంపోనెంట్ VF2. ఓకేనా, డైరెక్షన్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఎట్లు పెడుతున్నాం అనేది యారోస్. రైట్, సో ఇది బీటా. బీటా ఏంటిది? ఇన్లెట్ అవుట్లెట్ జెట్ యాంగిల్. ఫై అవుట్లెట్ రిలేటివ్ వెలాసిటీ యాంగిల్. ఓకేనా, ఎగ్జిట్లో V2, VR2, U2, VW2, VF2 అండ్ బీటా. ఓకే, ABCD రాయాల్సిన అవసరం లేదు, నో నీడ్. సో రిలేటివ్ వెలాసిటీ ఇది. సో ఆ టర్మ్స్ అనేది అవసరం ఉంటుంది. V2 వెలాసిటీ ఆఫ్ జెట్ లీవింగ్ ద వేన్, వెలాసిటీ ఆఫ్ వేన్ ఎట్ ఎగ్జిట్. బీటా, ఇది బీటా, బీ కాదు బీటా, అవుట్లెట్ జెట్ యాంగిల్. VR2 రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ జెట్ అండ్ వేన్. F outlet vane angle or angle between relative velocity. VW2 wall component. VF2 flow component, cross section area of jet, specific weight of liquid. Next, we know that U1 is equal to U2 is equal to U. U1 U2 అని రాసుకున్నాం కానీ అవి రెండు సేమే. ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకటే వేన్ ఉంది కాబట్టి ద వెలాసిటీ ఆఫ్ వేన్. అండ్ VR2 VR1 ఫర్ స్మూత్ వేన్. ఒకవేళ స్మూత్ వేన్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చింది అనుకోండి, అంటే స్మూత్ వేన్ అంటే దెర్ ఇస్ నో ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ లేనప్పుడు వెలాసిటీ ఆఫ్ వేన్ ఒకటే అయినప్పుడు రిలేటివ్ వెలాసిటీలు కూడా సేమ్. VR2 ఈజ్ ఈక్వల్ టు VR1. అంటే మనకి ఇవి రెండు ప్రాబ్లంలలో యూజ్ అవుతాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. U1 ఈజ్ ఈక్వల్ టు U2 ఈజ్ ఈక్వల్ టు U, VR2 ఈజ్ ఈక్వల్ టు VR1. అది కూడా ప్రాబ్లంలో నీకు స్మూత్ వేన్ అని ఇచ్చినప్పుడే ఈ కండిషన్ యూజ్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని ప్రాబ్లంలలో నీకు స్మూత్ వేన్ అనే ఇస్తాడు. సో VR2 ఈజ్ ఈక్వల్ టు VR1 అనే రాయాలి. నెక్స్ట్ తెలుసు కదా, మాస్ ఫ్లో రేట్ W/G A. V1 ఉండే, ఇప్పుడు VR1. నెక్స్ట్, సో ద రిలేటివ్ వెలాసిటీ ఎట్ ఎంట్రన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్. Relative velocity of entrance in the direction of motion when VR1 cos theta. ఇది ఏమవుతుంది? దీని హారిజాంటల్ కంపోనెంట్ ఏమవుతుంది అన్న ఇక్కడి నుంచి ఇక్కడికి. మనకు కావాల్సిన హారిజాంటల్ కంపోనెంట్ అండ్ వర్టికల్ కంపోనెంట్. మనకు ఓన్లీ హారిజాంటల్ కంపోనెంట్ ఎక్స్ డైరెక్షన్ కావాలి కాబట్టి ఇది VR1 కాబట్టి హారిజాంటల్ కంపోనెంట్ ఏమవుతుంది? ఇక్కడ యాంగిల్ థీటాతో ఉంది కాబట్టి VR1 cos theta అవుతుంది, ఇటు సైడ్ VR1 sin theta అవుతుంది. బట్ మనకి హారిజాంటల్ కంపోనెంట్ కావాలి కాబట్టి VR1 cos theta రాసినాం. రైట్, VR1 cos theta. మరి VR1 cos theta అని మేము ఏమని రాసినాం ఇక్కడ చూడు? VW1 మైనస్ U1. చూడండి, VR1 cos theta అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రమే. దాన్ని నువ్వు ఎట్లా రాయొచ్చు? టోటల్ ఏంటిది? VW1. టోటల్ ఏంటి? VW1. అందులో నుంచి ఏం తీసేసినాం? U1. అంటే మిగిలింది ఏంటిది? ఇదే కదా. అంటే నువ్వు VR1 cos theta అని VW1 మైనస్ U1 అని కూడా రాయొచ్చు. VR1 cos theta is equal to VW1 మైనస్ U1. సేమ్ అట్లనే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఎగ్జిట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ వేన్. VR2 ఇక్కడ ఉంది, VR2 cos phi ఇక్కడనే.
ఇది VR2 cos phi అవుతుంది. బట్ ఇక్కడ ఏంటిది మైనస్, ఎందుకంటే ఇది ఈ డైరెక్షన్లో వచ్చింది, ఇది ఎంట్రన్స్ అయింది, ఇది ఈ డైరెక్షన్ వస్తుంది, అందుకని మైనస్ VR2 cos phi అవుతుంది. ఇప్పుడు VR2 cos phi అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడ నుండి ఇక్కడ వరకే. నువ్వు VR2 cos phi ఇంకేమన్నా రాయొచ్చు, VW2 ప్లస్ U2 అంతేనా. ఇది VR2 cos phi ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో టోటల్గా దాన్ని ఏమన్నా రాయొచ్చు, ఇంకా సారీ VR2 cos phi ఏమన్నా రాయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. సారీ, VR2 cos phi అంటే అంత వస్తుంది నీకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంతే కదా, ఈ యాంగిల్ మొత్తం చేస్తుంది. సో VR2 cos phi అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దాన్ని ఏమని రాయొచ్చు, VW2 U2. బట్ VR2 cos phi ముందు ఏముంటుంది, మైనస్ ఉంటుంది, ఎందుకంటే ఈ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి. VW2 U2 or U2 plus VW2. So your force exerted by the jet తెలుసు కదా, m naught into relative velocity at entrance minus relative velocity at exit. Relative velocity at తీసుకుంటున్నాం, ఇక్కడ ప్లేట్ మూవ్ అవుతుంది, జెట్ కూడా వెలాసిటీ ఉంది కాబట్టి రెండింటి రిలేటివ్ వెలాసిటీ తీసుకుంటున్నాం. సో m naught entrance లో VW1 minus U1 and minus of U2 plus VW2, m naught VW1 minus U1 plus U2 plus VW2. So minus into minus plus, minus into minus, ఇది మైనస్ కావాలి, యాక్చువల్గా ప్లస్ అని రాశారు. సరే రైట్ కరెక్ట్, ఇది మైనస్ ఇంటూ ఓవరాల్ కదా మైనస్, సో ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో VW1 మైనస్ U1, నెక్స్ట్ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి U2 ప్లస్ VW2. ఇంతకుముందు మనం ఒక కండిషన్ రాసుకున్నాం, U1 ఈజ్ ఈక్వల్ టు U2 ఈజ్ ఈక్వల్ టు U అని, సేమ్ అని. సో U క్యాన్సిల్ అయితే మిగిలేదు ఏంటిది, VW1 ప్లస్ VW2, m naught into VW1 plus VW2. సో Fx m naught అంటే W by G AVR1 VW1 plus VW2 అనేది మనకు వచ్చింది. సో ఇలా డిఫరెంట్గా మనం దీన్ని మలుచుకోవచ్చు. సో దిస్ ఈక్వేషన్ ఈస్ ట్రూ ఫర్ బీటా. ఈ బీటా యాంగిల్ అనేది ఇంపార్టెంట్, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. బీటా లెస్ దాన్ 90 degrees ఉంటే అప్పుడు ఇంతకుముందు రాసిన ఫార్ములా మనం చేస్తాం. ఒకవేళ బీటా 90 degrees అని ఇచ్చింది అనుకోండి, ఇది కదా బీటా 90 degrees ఇస్తే ఏమవుతుందో మా యాంగిల్ ఇటు వెళ్ళిపోతుంది. ఇది V2 ఏమవుతుంది, అప్పుడు VF2 ఉండదు, ఇక V2 ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే బీటా 90 degrees అంటే ఏంటంటే ఈ జెట్ ఇట్లా ఎంటర్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తుంది అన్నట్టు, స్ట్రైట్గా ఇట్లా వెళ్ళకుండా, ఇంక్లినేషన్లో వెళ్ళకుండా ఇలా వెళ్తుంది, యాంగిల్ బీటాలా వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్తుంది అని చెప్పేసి ఉంటే అప్పుడు బీటా ఏంటిది 90 degrees. బీటా 90 degrees అంటే V2 ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, అంతేనా. V2 ఇక్కడికి వెళ్ళిపోతుంది. V2 ఇక్కడికి వెళ్ళిపోతే V2కు హారిజంటల్ కంపోనెంట్ ఉంటుందా, ఉండదు, ఎందుకంటే స్ట్రైట్ అయిపోయింది కదా. ఇక్కడేమో ఇంక్లినేషన్లో ఉంది కాబట్టి ఇది హారిజంటల్ కంపోనెంట్, ఇది వర్టికల్ కంపోనెంట్ అయింది. అదే ఇది స్ట్రైట్ అయిపోయింది కాబట్టి హారిజంటల్ కంపోనెంట్ ఉండదు. హారిజంటల్ కంపోనెంట్ ఉండదు అంటే ఏంటి దాని మీనింగ్, VW2 ఉండదు, అంటే VW2 0. సో ఇఫ్ బీటా 90 degrees అయితే VW2 0. అప్పుడు ప్రాబ్లంలో ఏమవుతుంది, Fx ఈక్వల్ టు W బై G AVR1 ఇంటూ VW1. ఇఫ్ బీటా గ్రేటర్ దాన్ 90 degrees అయిందనుకో అప్పుడు W బై G AVR1 VW1 ప్లస్ ఉంది, ఇంతకుముందు మైనస్ అవుతుంది. సో జనరల్గా ఫార్ములా మనం ఇప్పుడు ఏం రాసుకుంటున్నాం, W బై G AVR1 VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2 ఫోర్స్. మూవింగ్ ప్లేట్ కాబట్టి ఖచ్చితంగా వర్క్ డన్ ఉంటుంది. వర్క్ డన్ అంటే ఏంటిది, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ వేన్. సో ఈ టోటల్ ఫార్ములాకి మనము యూతో మల్టిప్లై చేస్తే అదే వర్క్ డన్ అవుతుంది, అంతేనా. సో వర్క్ డన్ పర్ యూనిట్ వెయిట్ పర్ సెకండ్. యూనిట్ వెయిట్ అంటే ఇక్కడ వెయిట్ ఉంది, యూనిట్ వెయిట్ అంటే ఇంకో డబ్ల్యూతోని డివైడ్ చేసినాం, డబ్ల్యూ క్యాన్సిల్ అయితే మిగిలేదు ఏంటి, 1/G VW1 ప్లస్ ఆర్ మైనస్ VW2. kg per second అంటే ఇది కూడా పోతుంది, సో VW1 ప్లస్ VW2 ఇంటూ U. సో తర్వాత మనం ఎఫిషియన్సీ ఆఫ్ ద జెట్, వర్క్ డన్ బై ద జెట్, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద జెట్. వర్క్ డన్ బై ద జెట్ W by G AVR1 VW1 plus or minus VW2. Kinetic energy of the jet 1/2 W by G AV into V square. So 2 VR1 VW1 plus or minus VW2 by VQ. ఇది మన ఎఫిషియన్సీ ఆఫ్ ది. సో ఇది కర్వ్డ్ ప్లేట్ 1
ఒకటికి 2 సార్లు చూడండి, బుక్లో కూడా చూడండి, నేను చెప్పింది కూడా అర్థం చేసుకొని సాల్వ్ చేయండి. ఇది నేర్చుకున్న తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకేనా? ఈజీని చూపెట్టుకోవాలంటే చెప్తా చూడండి. A jet of water having a velocity 50 meter per second. అంటే వాటర్ వెలాసిటీ జెట్ వెలాసిటీ ఎంత 50 meter per second. It strikes a curved vane which is moving at a velocity of 25 meter per second. U1 U2 is equal to 25 meter per second. Curved vane velocity. The jet makes an angle of 30 degrees with the direction of motion of vane. జెట్ ఎంత యాంగిల్ చేస్తుంది, దాన్ని ఎంతని ఆల్ఫాతో ఇండికేట్ చేస్తున్నాం 30 degrees. అండ్ లీవ్స్ రేడియల్లీ అంటే 90 degrees తోటి. ఓకేనా? జెట్ ఎంత యాంగిల్తో బయటకు వెళ్తుంది, రేడియల్ అని ఇక్కడ మనకు జనరల్గా ఫార్ములా ప్రాబ్లం వల్ల రేడియల్తోని బయటకు వెళ్తుంది అంటే బీటా 90 degrees. డ్రా వెలాసిటీ ట్రయాంగిల్స్ అండ్ డిటర్మైన్ ద వేన్ యాంగిల్స్ at inlet and outlet. వేన్ యాంగిల్స్ ఏంటి అన్న టీటా అండ్ ఫై, సో దట్ ద వాటర్ ఎంటర్స్ అండ్ ద లేన్స్ వితౌట్ షాక్. టీటా అండ్ ఫైవ్ అనుకోవాలి మనం. సో ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి. V1 50 meter per second, U1 is equal to U2 is equal to U 25 meter per second, ఆల్ఫా 30 degrees, బీటా 90 degrees. వెలాసిటీ ట్రయాంగిల్స్ డ్రా చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో ఆల్ఫా V1 VR1 VF1 టీటా, ఇది U1 ఇది VW1. ఇక్కడ చూడండి రేడియల్గా బయటకు వెళ్తుందంటే ఇంతకుముందు మీకు చెప్పినా కదా, V2 కాస్త ఇక్కడ ఉన్న V2 ఏమైంది, ఇటు వెళ్ళిపోయింది. ఎందుకు, బీటా 90 degrees కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తుంది, వాటర్ ఇట్లా వెళ్ళిపోతుంది స్ట్రైట్గా. సో అప్పుడు V2 ఈజ్ ఈక్వల్ టు VF2, ఇక్కడ VF2 ఉంటుంది కాబట్టి V2 అయిపోయింది అది. సో VW2 ఉండదు, టోటల్ U2 అయిపోతుంది, ఇది 5 అవుతుంది. రైట్? సో VW1 ఇంతకుముందు తెలుసు కదా, VW1 అంటే ఏంటిది, V1 cos alpha 50 cos 30 degrees, VF1 V1 sin alpha tan theta మనకు థీటానే కాదు కదా, tan theta అంటే ఏంటిది, VF1 డివైడెడ్ బై VW1 మైనస్ U1. సో VF1 25 43.3 మైనస్ 25 థీటా వచ్చేసింది. నెక్స్ట్ VR2 ఈజ్ ఈక్వల్ టు VR1 అని తెలుసు కదా మనకు. సో ట్రయాంగిల్ BCD నుంచి sin theta VF1 బై VR1 sin theta VF1 బై VR1 చేస్తే మీకు VR1 వస్తుంది. అందులో నుంచి VR1 వచ్చిందంటే VR2 అదే కదా, VR2. సో పైకి వెళ్దాం ఇక, cos 5 U2 డివైడెడ్ బై VR2 డివైడెడ్ బై VR2. సో 5 వచ్చేసింది. అంతే, జస్ట్ ట్రిగ్నామెట్రిక్ ప్రాబ్లమ్స్ యూజ్ చేయాలి, ఫార్ములాస్ యూజ్ చేయడం. ఓకేనా? ఓకే, I will close this session now. Thank you.